నా ముక్కు ఇలా ఉంటే బాగుంటుంది, అది నా పెదాలు ఇలా ఉంటే బాగుంటాయి. నీకు నువ్వు ఎలా చూసుకోవాలనుకుంటున్నావు? నార్మల్గా బాగుంటారు అమ్మాయిలు వాళ్ళకి చూసి చూసి బోర్ కొడుతుంది వాళ్ళు అదే ఫేస్ని. వాళ్ళది వాళ్ళకంటారు. వాళ్ళు మగవాడుగా నేను ఓవరాల్గా చూస్తాను, వాళ్ళేమో పర్టికులర్గా చూస్తారు, అంతే కదా. జూమ్ 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 వేసి స్క్రీన్ మీద నాకు ఇలా కనిపిస్తోంది ఫేస్, ఐ వాంట్ ఆల్టర్ దిస్ అంటే దట్ ఐ విల్ డూ. శ్రీదేవి గారు నో జాబ్ చేయించుకున్నారు అని ఏదో అన్నారు. ఆల్రెడీ నాకు ఇష్టం వచ్చేసిన తర్వాత ఏం చేసుకున్నా బాగానే ఉంటుందని ఒక పాయింట్. 100% దేంట్లో అయినా సరే, మనిషి అని కాదు, కార్ కూడా అందంగా ఉండాలి, బైక్ కూడా అందంగా ఉండాలి, ఏది మనం చూసినా మన ఫోన్ కూడా అందంగా ఉండాలి. సో బ్యూటీ అనేది ఒక చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. నువ్వేంటి చాలా అందంగా అయ్యావు ఈ మధ్యలో. కరెక్ట్. కానీ పాసిబుల్ కాదు అని చెప్పేది వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ తగ్గించడానికి చెప్తారు. ఎందుకంటే మీ దగ్గర నేను చూసిన కొన్ని ఫోటోలు యాక్చువల్గా పాసిబుల్ అనిపించింది. ఇప్పుడు ఫలానా దుర్గా గారి దగ్గరికి వెళ్తే మీరు 50 నుంచి 30 అయిపోతారు అని ఎవరో చెప్పండొచ్చు. మనకి చిన్నప్పుడు ఒక యాడ్ ఉండేది, లక్స్ సోప్. లక్స్ సోప్ వాడితే సినీ తారలు అంత సౌందర్యం వచ్చేస్తుంది. ఐస్ దగ్గర అబ్డామెన్ దగ్గర ఉన్న ఫ్యాట్ ని తెచ్చి ఇక్కడ పెట్టుకుంటాను. సో అది 10 years ఉంటుంది. నేను రేపు నుంచి ఎలా కనిపిస్తాను అసలు? నేను రోడ్ మీదకి వెళ్తే అందరూ అన్ని పనులు ఆపేసి నన్నే చూస్తూ ఉంటారు. యాక్చువల్లీ ఈ యాంటీ ఏజింగ్ ప్రొసీజర్స్ కానీ బ్యూటీ ట్రీట్మెంట్స్ చేసినప్పుడు ఎప్పుడు డిసప్పాయింట్మెంట్. బ్యూటిఫికేషన్ ప్రాసెస్ లో స్మైల్ కరెక్ట్ లేకపోతే ఐబ్రో కరెక్షన్ ఏదో సంథింగ్ లైక్ దట్, దాంట్లో వుడ్ దే హ్యావ్ ఎన్ ఎక్స్పెక్టేషన్. అది ఈజీ, 5 minutes లో ఆ షేప్ చేంజ్ చేసేయచ్చు. నా వైఫ్ నార్మల్ ఉండి నా నైబర్ వైఫ్ శ్రీదేవిలో ఉంటే ఏం పరిస్థితి? ఇట్స్ అ నీడ్, ఇట్స్ అ కంపల్షన్. సంథింగ్ వెంట్ రాంగ్. ఫేషియల్ బ్యూటిఫికేషన్ సర్జరీ ఐ థింక్ ఇట్స్ వెరీ రేర్. వెరీ రేర్, ఎక్స్ట్రీమ్లీ రేర్ కదా. ఈ ఫేస్ లో కొన్ని వెజల్స్ ఉంటాయి, అంటే కొన్ని బ్లడ్ సప్లై వెజల్స్ ఉంటాయి. సో అవి ఎక్కడున్నాయి, ఫేషియల్ అనాటమీ ప్రాపర్ గా తెలియాలి. ఇప్పుడు నేను ఏదో ఒక పర్టికులర్ చోట ఒక అమ్మాయి షీ డిడ్ సంథింగ్, because we know what they did outside. If it is left to me, I want the whole world as అందమైన అమ్మాయి ఎవరు ఉండకూడదు. నా దృష్టిలో అందమే అవసరం. బ్యూటీ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ వెరీ వెరీ అట్రాక్టివ్ ఎలిమెంట్. దేంట్లో అయినా సరే, మనిషి అని కాదు, కార్ కూడా అందంగా ఉండాలి, బైక్ కూడా అందంగా ఉండాలి, ఏది మనం చూసినా మన ఫోన్ కూడా అందంగా ఉండాలి. సో బ్యూటీ అనేది ఒక చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు ఆయన రాని ఏమందంటే, ఇట్ ఈస్ నాట్ అబౌట్ వాట్ ఇట్ ఈస్ అబౌట్ వాట్ ఇట్ కుడ్ బి ఆర్ వాట్ ఇట్ షుడ్ బి. ఉన్న ప్రతి దాన్ని బెటర్ గా మార్చడం అనేది ఒక మనిషి సైకాలజీ బేసిక్ గా. అఫ్ కోర్స్ దాంట్లో ప్రొఫెషన్ వచ్చినప్పుడు ఎలా మార్చాలి, ఎలా మారిస్తే బాగుండదు. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన వేరియస్ ఎక్స్పీరియన్సెస్ లో వేరియస్ పీపుల్ వచ్చిన వాళ్ళు వుడ్ దెర్ బి మోస్ట్, అంటే మన ఒకేపు నుంచి యాంటీ ఏజింగ్ అంటున్నాం. యాంటీ ఏజింగ్ ఇస్ అబౌట్ ఏజ్. లుక్స్ అనేది ఈవెన్ యంగ్ పీపుల్, ఏది ఎక్కువ మంది ఉంటారు యంగ్ పీపుల్, వాళ్ళు ఉన్నదానికన్నా అందంగా ఉండాలని కోరుకునే వాళ్ళు ఎక్కువ, లేకపోతే ఏజ్. 2 ways ఉన్నారు యాక్చువల్లీ. యంగ్ పీపుల్ ఏంటంటే వాళ్ళ బ్యూటీని ఎన్హాన్స్ చేసుకోవడానికి అండ్ చిన్న చిన్న ఎక్కడైతే వాళ్ళకి కరెక్షన్స్ కావాలో అలా వస్తారు. మోర్ దెన్ 50 years ఉన్న వాళ్ళేమో దే వాంట్ టు లుక్ లైక్ 30. దట్ ఈస్ యాంటీ ఏజింగ్ యాక్చువల్లీ. కానీ యాంటీ ఏజింగ్ అనేది పాసిబుల్ కాదు, బికాజ్ ఏజింగ్ అనేది ఫిజియలాజికల్ ప్రాసెస్, అది అవుతూ ఉంటది. బట్ టు పోస్ట్ పోన్ ద ఏజ్ వీ కెన్ డూ సమ్ ప్రొసీజర్స్. కానీ పాసిబుల్ కాదు అని చెప్పేది వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ తగ్గించడానికి చెప్తారు. ఎందుకంటే మీ దగ్గర నేను చూసిన కొన్ని ఫోటోలు యాక్చువల్గా పాసిబుల్ అనిపించింది. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ తగ్గించడానికి అవ్వదు అని ముందే. యాంటీ ఏజింగ్ ఈజ్ నాట్ అబౌట్ ఓన్లీ ఫేస్ కదా. ఇప్పుడు ఫేస్ నేను చేస్తాను, టైటనింగ్ చేయొచ్చు, లేదంటే లిఫ్టింగ్ చేయొచ్చు, ఎవ్రీథింగ్ చేయొచ్చు, కానీ బాడీ చెప్తుంది కదా మన ఏజ్. ఎక్కువ ఈ ట్రీట్మెంట్స్కి వచ్చే వాళ్ళు చాలా హై ఎక్స్పెక్టేషన్స్ లో ఉంటారు. సో అది కొంచెం డౌన్ చేయడానికి కొంచెం తక్కువే చెప్తాను అబౌట్ ద రిజల్ట్. బట్ ఇప్పుడు ఫలానా దుర్గా గారి దగ్గరికి వెళ్తే మీరు 50 నుంచి 30 అయిపోతారు అని ఎవరో చెప్పండొచ్చు, అని అనుకుని ఉండొచ్చు. దాన్ని మీరు కౌంటర్ చేయడానికి ఏదో సంథింగ్. సో ఇంకోటి, బ్యూటీ అనేది కాంపిటేటివ్ బిజినెస్. కాంపిటేటివ్ అంటే నేను అనేది ఆల్వేస్ నాకన్నా ఇంకోళ్ళు అందంగా ఉన్నారు అనే దాంట్లో నేను కూడా అందంగా ఎలా అవుతాను అనే దాంట్లో నుంచి వస్తుంది బేసిక్ మోటివేషన్. సి ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్లో ఒక ఆస్పెక్ట్ ఉంది, thou shalt not covet thy neighbor's wife అని. నైబర్స్ వైఫ్ ని నువ్వు ఒక అలాంటి దృష్టితో చూడొద్దు అని చెప్తారు. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నా వైఫ్ నార్మల్ ఉండి నా నైబర్ వైఫ్ శ్రీదేవిలో ఉంటే ఏం పరిస్థితి?
అప్పుడు మీరు చెప్పడానికి ఓకే, ప్రాక్టికల్గా ఎలా అమలు పరచగలుగుతారు? అప్పుడు ఏమవుతుంది, ఐదర్ నా వైఫ్ శ్రీదేవిలా అవ్వకపోవడం కానీ ట్రై చేయాలి, నేనన్నా తనకి చెప్పాలి. మీరు అప్పుడు వైఫ్ ని చేంజ్ చేయొద్దు, వైఫ్ ఫీచర్స్ చేంజ్ చేయాలి. అదే చెప్తున్నా. అప్పుడు వైఫ్ ఫీచర్స్ మీ అంటే అప్పుడు మీ అడ్వర్టైజ్మెంట్ ఎలా ఉండాలంటే, మీ భార్య అందరూ శ్రీదేవిలో ఉండాలనుకుంటున్నారా? లేకపోతే అప్పుడు అడ్వర్టైజ్మెంట్ పిచ్చేది ఉండాలి. లక్స్ సోప్ లాగా, లక్స్తో స్నానం చేస్తే సినీ తారలాగా అయిపోతారు అంటే, అప్పుడు మీ భార్యని శ్రీదేవిలో అవ్వాలనుకుంటున్నారా, ఇప్పుడు మా దగ్గర రండి అని. ఇప్పుడు డర్మటాలజిస్ట్, కాస్మాలజిస్ట్ డిఫరెన్స్ ఒకటి, స్కిన్ కేర్ చేసి దాన్ని రిపేర్ చేయటం, బెటర్గా చేయటం, లేకపోతే అలాంటిది. కాస్మెటాలజీ అంటే అందంగా చేయటం. ఐ రైట్? డెర్మటాలజిస్ట్ అంటే అబౌట్ స్కిన్, హెయిర్ అన్నీ వస్తాయి. కాస్మెటాలజీ అంటే టు ఎన్హాన్స్ ద చాలా పచ్చి తెలుగులో చెప్పాలంటే, స్కిన్ కేర్ చేసి రిపేర్ చేయటానికి, అందంగా చేయడానికి ఉన్న తేడా. కరెక్టే కదా? అది నేను చెప్పేది. మీరంతా సైంటిఫిక్ వర్డ్స్ వాడద్దు, ఎన్హాన్స్ అనే వద్దు. సో నా స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, దేవుడిచ్చిన బాడీయో ఫేసో ఏదో దాంతో మొత్తానికి బతికేసే అన్ని రోజుల నుంచి ఇప్పుడు ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఉన్నదాన్ని బెటర్గా చేసుకునే అవకాశం. కొంతమంది ఏంటంటే అలాగే వదిలేయాలి అంటే, మన దాని నేచర్ని ఏమంటుంది, దాన్ని ట్యాంపర్ చేయకూడదు అనే ఒక ఇది ఉంటుంది. ఇప్పుడు మా సినిమా ఇండస్ట్రీలో కూడా చాలామంది యాక్టర్స్ దిల్ గో ఫర్ సమ్ ఏదో ఒక ప్రొసీజర్లోకి వెళ్ళి నోస్ జాబ్, ఈ జాబ్, ఆ జాబ్ ఏవో చెప్తూ ఉంటారు. కొంతమంది అది న్యాచురల్ కాదు అంటారు. నా పాయింట్ అంటే, యాజ్ ఎన్ మెచ్యూర్ హ్యూమన్ బీయింగ్స్ చేసే ఏది న్యాచురల్ కాదు. మనకి బట్టలతో మనం పొట్టలేదు, ఇళ్ళతో మనం పొట్టలేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్టీరియర్ మనం అన్యాచురల్, ఆర్టిఫిషియల్ అయినప్పుడు లోపల కూడా ఎందుకు ఉండకూడదు అనేది నా క్వశ్చన్. ఇఫ్ యూ హ్యావ్ ద టెక్నాలజీ టు బెటర్ ఇట్, మీరు దానికి ఏమంటారు? నేనేమంటానంటే, ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క స్పెసిఫిక్ ఫీచర్స్ ఉంటాయి. టు ఎన్హాన్స్ దట్ ఫీచర్స్, దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడం డిఫరెంట్, దాన్ని కంప్లీట్గా చేంజ్ చేసుకోవడం డిఫరెంట్. ఇప్పుడు మీ సెలబ్రిటీస్ విషయానికి వస్తే, శ్రీదేవి గారే అనుకోండి, ఆవిడ అలా ఉంటే అందంగా ఉన్నారు. ఇంకా జా లైన్ పెంచుకొని, లేదంటే ఇంకా చీక్స్ పెంచుకొని, అప్పుడు చాలా డిఫరెంట్ అయిపోతుంది. పర్స్పెక్టివ్ కదా, ఎవరి దృష్టిలో అందం అనేది చూసే కళ్ళబాటు ఉండదు. కరెక్ట్. మీకు ఒక పాయింట్లో ఇదే ఉంటే బాగుంటుంది, మీకు అవ్వచ్చు. కానీ ఇప్పుడు ఆ పర్టికులర్ పర్సన్ ఎవరైతే చేయించుకోవాలని అనుకుంటున్నారో, బ్యూటిఫికేషన్, వాట్ ఎవర్ దే థింక్, బ్యూటీ అనేది ఒక పర్సనల్ వ్యూ పాయింట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీదేవి గారు ఆవిడ బిగినింగ్ టైంలో 16 వయసు ఆ టైంలో ఆబ్వియస్లీ ఈజ్ న్యాచురల్. తర్వాత ఇప్పుడు ఆవిడ నోస్ జాబ్ చేయించుకున్నారు అని ఏదో అన్నారు. ఇప్పుడు నాకు ఆ ట్రాన్సిషన్ మేబీ ఎంత చేయించుకున్నారో నాకు తెలియదు, కానీ ఆల్రెడీ నాకు ఇష్టం వచ్చేసిన తర్వాత ఏం చేసుకున్నా బాగానే ఉంటుందని ఒక పాయింట్. రెండో పాయింట్, ఏం చేసుకున్నా కొన్ని రోజులకి మళ్ళీ అలవాటు పడిపోతుంది. నార్మల్ అంటే ఇప్పుడు హెయిర్ కట్ కూడా గబుక్కున ఒకళ్ళు డ్రాస్టిక్ హెయిర్ కట్ చేయించుకుంటే మనకి ఏంటి ముందు బాగుండేది కదా అనిపిస్తుంది. బట్ నా మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, షాప్కి వెళ్ళి బట్టలు చూసినప్పుడు ఈ షర్ట్ కాకపోతే ఆ షర్ట్ బాగుంటుంది, లేకపోతే ఈ డ్రెస్ కాకపోతే ఆ డ్రెస్ బాగుంటుంది అని అనుకున్నట్టే, నా ముక్కు ఇలా ఉంటే బాగుంటుంది, లేకపోతే నా పెదాలు ఇలా ఉంటే బాగుంటాయి అని నాకు ఎప్పుడు ఒకటి ఏమనిపించేది అంటే, ఎస్పెషల్లీ అమ్మాయిలు వాళ్ళకి చూసి బోర్ కొడుతుంది అట్లా అదే ఫేస్ని, వాళ్ళది వాళ్ళకి. అందుకని ఎంతో కొంత చేంజ్ చేయాలి అని. అప్పుడు నాకు ఎప్పుడో ఒక అందమైన అమ్మాయిలు నేను చాలామందిని చూస్తాను, వాళ్ళందరికీ ఏంటంటే ఏదో ఉంది. అంటే ఇప్పుడు మగవాడుగా నేను ఓవరాల్గా చూస్తాను, వాళ్ళేమో పర్టికులర్గా చూస్తారు, అంతే కదా, జూమ్ వేసి అది. సో అలాగే మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆబ్వియస్లీ ఇప్పుడు మీకు ఒక పర్సనల్ వ్యూలో అంత లుక్స్ అవసరమా, అంత లుక్స్ అసలు మనం పట్టించుకోవాలి లేకపోతే మార్చాలి అవసరం ఉందని మీకు ఒక ఒపీనియన్ ఉండొచ్చు. బట్ మీ దగ్గరకు వచ్చి ఏ పర్సన్ అయితే చేయాలను తనకు వేరే ఒపీనియన్ ఉండొచ్చు. హౌ డు యూ బ్యాలెన్స్ దట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పర్సన్కి ఏం కావాలనేది అడుగుతాను, నీకు నువ్వు ఎలా చూసుకోవాలనుకుంటున్నావు అనేది అడుగుతాను. సో ఇఫ్ షీ టెల్స్ లైక్ చీక్ ఎన్హాన్స్మెంట్ కావాలి, నాకు జా లైన్ కావాలి, లేదంటే నోస్ షార్ప్ నోస్ కావాలి, అలా అంటే దట్ ఈస్ ఫైన్. అలా కాకుండా అన్యాచురల్ థింగ్స్ అయితే డెఫినెట్లీ ఐ విల్ సజెస్ట్ ద బెస్ట్ థింగ్. ఇలా చేసుకోవడం అనిపించింది, అమ్మాయికి అనిపించకపోవచ్చు కదా. అనిపించకపోతే ఫస్ట్ అయితే సజెస్ట్ చేస్తాను, డెఫినెట్ గా అట్లీస్ట్ సజెస్ట్ చేస్తాను. ఐ మీన్ యాజ్ ఎ ప్రొఫెషనల్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఇస్ టు టెల్ ఇలా ఉంటే బాగుంటుంది ఫీచర్ అనేది అయితే సజెస్ట్ చేస్తాను, ఒక పర్టికులర్ థింగ్ చెప్పి.
లేదు నాకు ఇంకా వేరే డిఫరెంట్‌గా కావాలంటే డెఫినెట్‌గా ఐ విల్ డూ. అదేంటంటే పర్సన్ టు పర్సన్ వేరీ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఒకళ్ళున్నారు. నార్మల్‌గా బావుంటారు. స్క్రీన్ మీద నాకు ఇలా కనిపిస్తోంది ఫేస్. ఐ వాంట్ టు ఆల్టర్ దిస్ అంటే థట్ ఐ విల్ డూ. యాహ్! వాళ్ళకి ఎలా కనిపించాలనుకుంటున్నారో యాజ్ ఎ స్క్రీన్ ప్రొఫెషనల్ ఫస్ట్ మీరు చెప్పేది ఎలా మీరు ఉంటే చెప్పాలని బావుంటుంది. అనుకునేది చెప్తారు. యెస్. దాని తర్వాత యూ గో బై దట్ అంతే. పర్సన్. అంతే. సో, ఏది ఎక్కడ ఎలా ఉండాలి? ఎంత వాల్యూమ్‌లో ఉండాలి? లేదంటే ఎంత థిక్‌నెస్ ఉండాలి? ఇప్పుడు లిప్ ఫిల్లింగ్ చేయించుకుంటారు చాలామంది. అబ్‌నార్మల్ లిప్ ఫిల్లింగ్ అడిగేవాళ్ళు గూడా ఉంటారు. సో, అలా యాహ్! చేసుకుంటే ఇలా ఉంటది. తర్వాత రివర్స్ చేయలేం కదా! చేయలేము. సో, ఫస్ట్ అయితే అది చెప్తాను. లేదు నాకు ఇలాగే కావాలంటే అది గూడా చేస్తాం. అలా. ఇప్పుడు నేను ఒక రీజన్ మీతో మాట్లాడదలుచుకుంది, నేను ఈ మధ్యన 'సబ్స్టెన్స్' అని ఒక సినిమా చూసాను. హ్మ్. అది వన్ ఆఫ్ ద ఎక్స్ట్రార్డినరీ ఫిల్మ్స్ ఐ సా. హ్మ్. అంటే యంగ్‌గా కనిపించాలి, యాంటీ ఏజింగు లేకపోతే అందంగా కనిపించాలి అనే ఒక కోరిక ఏదైతే ఉందో, ఎంత పరాకాష్ఠకి వెళ్ళొచ్చు హ్మ్. అనే ఒక ఫిక్షనల్ ఫిల్మ్ అది. చూసాను నేను గూడా. మీరు ఆ! చూసారా? యాహ్! సో, అందులో నాకు అనిపించింది ఫస్ట్ టైం అంటే ఇప్పుడు ఏజ్ అనేది యాంటీ ఏజింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అందరూ భయపడేది ఏజ్ గురించి. అవును. మామ మారిపోతూ ఉండదు వాట్ ఎవర్ ఎల్స్. అండ్ ఐ థింక్ అది ఇంత పెద్ద ఇండస్ట్రీ అవ్వడానికి అదే హ్మ్. కారణం. హ్మ్. ఇప్పుడు మనకి చిన్నప్పుడు ఒక యాడ్ ఉండేది లక్స్ సోప్. హ్మ్. లక్స్ సోప్ వాడితే సినీ తారలు అంత సౌందర్యం వచ్చేస్తుంది అని. అది ఎవ్రీబడి నోస్ ఇట్ వోంట్ హ్యాపెన్. హ్మ్. కానీ హోప్ అనేది దేన్నైనా నమ్మించేటట్టు చేస్తుంది. సో అప్పుడు ఒక్కసారి ఇలాంటి డెసిషన్ తీసుకుని ఇలా లుక్స్ చేంజ్ చేద్దాం అంటే వచ్చిన అంటే పేషెంట్ అనాలి కూడా నాకు తెలియదు. క్లయింట్ ఎందుకంటే అనొచ్చు. ఇట్స్ నాట్ పేషెంట్ అంటే ఇట్స్ అబౌట్ ఏ క్లయింట్ అనొచ్చు. ఆహా! క్లయింట్ అయిన తర్వాత ఎంత పర్సెంట్ డిసప్పాయింట్ అవుతారు అంటే వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు. యూజ్ చేసుకుని వాళ్ళు ఈస్ట్మన్ కలర్ కొడాకులో కళ్ళు కనేస్తారు. హ్మ్. నేను రేపు నుంచి ఇలా కనిపిస్తాను, అసలు నేను రోడ్డు మీదకి వెళ్తే అందరూ అన్ని పనులు ఆపేసి నన్నే చూస్తూ ఉంటారు అవును. అనే ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ కొన్నిసార్లు అది అవ్వచ్చు, కొన్నిసార్లు అవ్వకపోవచ్చు. సో ఆ డిసప్పాయింట్మెంట్ వచ్చినప్పుడు ఆ క్లయింట్కి హౌ డూ డీల్ విత్ దట్? యాక్చువల్లీ ఈ యాంటీ ఏజింగ్ ప్రొసీజర్స్ కానీ, బ్యూటీ ట్రీట్మెంట్స్ చేసినప్పుడు ఎప్పుడు డిసప్పాయింట్‌మెంట్ ఉండదు. ఇంకా హై ఎలా వెళ్ళాలి? ఇంకా బెటర్‌గా ఏం చేసుకోవాలి అని ఆలోచిస్తారు తప్ప, వచ్చిన దాన్ని యాక్సెప్ట్ చేయాలంటే ఎవరైనా చెప్పాలి. నువ్వేంటి చాలా అందంగా అయ్యావు ఈ మధ్యలో అని ఎవరైనా చెప్తే దే విల్ ఫీల్ హ్యాపీ. కరెక్ట్. సో, అలా చెప్తే వాళ్ళు మళ్ళీ వస్తారు. అదే ఇప్పుడు సినిమా తీసాక రివ్యూలు చెప్పినట్టు. అంతే. యాహ్! ఎవరైనా ఓకే. ఇప్పుడు చాలా మంది కలర్ ఇంప్రూవ్‌మెంట్ కోసమని వస్తారు. టు ఎన్హాన్స్ దేర్ కలర్. సో, వాళ్ళకి మనం చేసినప్పుడు వాళ్ళకి హ్యాపీ అనిపించదు. ఎవరైనా వచ్చి మీరేంటి చాలా కలర్ పెరిగారు అంటే దే విల్ ఫీల్ హ్యాపీ అండ్ దే విల్ కమ్ ఫర్ అదర్ ట్రీట్మెంట్. ఓహో! కలర్ వచ్చేసింది. నెక్స్ట్ ఇంకేం ఇంప్రూవ్ చేసుకోవాలి అలా వస్తారు. సో, యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్‌లో ఎప్పుడు డిసప్పాయింట్‌మెంట్ అనేది ఉండదు. ఇంకా వాళ్ళు ప్రోగ్రెషన్ చూస్తారనమాట ఇంకా. కీప్ ఆన్ గోయింగ్ అప్. యాహ్! యాహ్! అదే బ్యూటిఫికేషన్ ప్రాసెస్‌లో స్మైల్ కరెక్టో లేకపోతే ఐబ్రో కరెక్షన్ ఏదో కరెక్ట్. సంథింగ్ లైక్ దట్. దాంట్లో వుడ్ దే హ్యావ్ ఎన్ ఎక్స్‌పెక్టేషన్? అది కంపల్సరీ వస్తది. 100% రిజల్ట్ అనేది ఈ ఐబ్రో ఉందనుకోండి. విమెన్ నీడ్ దిస్ ఆర్చ్ టైప్ ఐబ్రో. మెన్‌కి ఫ్లాట్ ఉంటుంది. ఉమెన్‌కి ఇలా ఆర్చ్‌లా ఉంటుంది. అది ఈజీ. 5 మినిట్స్‌లో ఆ షేప్ చేంజ్ చేసేయొచ్చు. సో, వాళ్ళు దానికి సో హ్యాపీ ఫీల్ దాంట్లో అవుతారు. సంథింగ్ అంటే వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్‌కి బాగా భిన్నంగా వెళ్ళటం జరగదు యూజువల్‌గా. ఇది భిన్నంగా వెళ్ళడం అనేది జరగదు. యాహ్! 100% రిజల్ట్స్ రిజల్ట్ అనేవే వస్తుంది. ఉంటాయి. యాహ్! కాకపోతే ఈ బ్యూటీలో ఏంటంటే ఇప్పుడు వాళ్ళు 25 నుంచి మెయింటైన్ చేస్తే రిజల్ట్స్ 60 తర్వాత ఒకలా ఉంటాయి. లేదు 25 నుంచి మెయింటైన్ చేయరనుకోండి స్కిన్ గానీ, హెయిర్ గానీ. ఆఫ్టర్ 60 ఒకటేసారి వస్తే అప్పుడు కొంచెం రిజల్ట్స్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంతే తప్ప రిజల్ట్స్ ఉండవు అని ఉండదు. కంపల్సరీ రిజల్ట్స్ ఉంటాయి. ఐ హావ్ వన్ వెరీ ఫన్నీ ఇన్సిడెంట్ ఐ విల్ టెల్ యూ. నేను 'క్షణక్షణం' సినిమా తీస్తున్నప్పుడు ముదుమలై ఫారెస్ట్‌లో వి వర్ షూటింగ్. శ్రీదేవి గారికి సమ్ ఇన్సెక్ట్ బిటర్. సడన్‌లీ ఒక సోర్ డెవలప్ అయిపోయి ఫార్మేషన్ ఆఫ్ పస్ అండ్ ఆల్ దట్ పెయిన్ గూడా ఉంటుంది అది ఇన్సెక్ట్ బైట్. పెయిన్. హ్మ్. అండ్ దెన్ ఎట్ ఏ పాయింట్ ఆఫ్ టైమ్ బికాజ్ వీఆర్ ఇన్ ద ఫారెస్ట్, అక్కడ ఎవ్వరు లేరు. సో ఎవరో ఒక ప్రొడక్షన్ మేనేజర్ ఒక డాక్టర్ని తీసుకొస్తానని చెప్పాడు. హ్మ్. సరే నేను శ్రీదేవి గారు కూర్చున్నాం హ్మ్. మన రిసార్ట్లో ఒక లాబీ లాంటి దాంట్లో ఉంటే ఆడు వచ్చాడు. ఆడు చూడటానికి నల్లగా పొట్టిగా కాంపౌండర్ దగ్గర పనివాడిలా ఉన్నాడు. కాంపౌండర్ దగ్గర కాంపౌండర్ దగ్గర కాంపౌండర్. అప్పుడు శ్రీదేవి గారు
రామ్ గారు ఇది నిజంగా డాక్టరేనా? ఇప్పుడు నాకు కూడా ఇప్పుడు ప్రొడక్షన్ మేనేజర్ తీసుకొచ్చాడు. సరే నేను అప్పుడు తమిళ్ కదా, వాళ్ళు తమిళ్, మాకేమో తెలుగు. సో నేను ప్రొడక్షన్ మేనేజర్ని పక్కకు తీసి ఏంటి నిజంగా డాక్టరేనా? డాక్టర్ సార్ అన్నాడు. అంటే లేదమ్మా తన స్కిన్ పాయింట్ కదా అక్కడ, అది మన నీకు ఎలా తెలుసు అంటే, లేదు ఆడు కూడా తెలుసు, ఎవడో చెప్పాడు. లేదు సార్ నాకు చెప్పారు అన్నాడు. ఇప్పుడు శ్రీదేవి గారు నన్ను అడిగి, నేను ఈయన్ని అడిగి, వీడేమో ఇంకెవరినో అడిగి, ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఏంటి, మొత్తం షెడ్యూల్ క్యాన్సిల్ చేసి వెళ్ళదు, అన్లెస్ ఇట్ గెట్స్ వర్సెండ్ ఆర్ సంథింగ్ యూనో. సో నేను ఇప్పుడు స్కిన్కి సంబంధించిన ఎయిల్మెంట్ ఎవరో ఒకరిని శ్రీదేవి గారు లాంటి అడితో నేను, ఆవిడేమో నన్ను ఆమె గారు మీరు షూరా నన్ను అడిగితే నేను షూర్ ఎట్లా అవుతాను అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ నాట్ ఏ ప్రొఫెషనల్ దానికి. సరే ఆడేం చేసాడంటే ఒక డబ్బా తెచ్చు, అల్యూమినియం డబ్బా, దాంట్లో ఏవో రకరకాల బాక్స్ ఏవో కలర్ లిక్విడ్లు ఉన్నాయి, గ్రీను, ఎల్లో, ఏదో ఆరెంజ్ ఏదో ఉంది. గ్రీన్ కలర్ తీసి దాన్ని క్లీన్ చేసి దాన్ని ఓపెన్ చేసి ఈ వాంట్స్ టు గివ్ ఎన్ ఇంజెక్షన్. ఈ లోపల నేను మళ్ళీ ఆ ప్రొడక్షన్ మ్యాచ్కి శ్రీదేవి గారి స్కిన్ ఇట్ ఈస్ కోట్ల విలువ, అది నిన్న చంపేస్తాను, ఇదేమన్నా ఆడేమన్నా ఆడి చెవులు వేస్తున్నా నేను. ఆడేం చేస్తాడు, ఆడు డాక్టర్ కాదు, ఆడు ఎవరి మాట విన్నాడు. ఈ డాక్టర్ ఏమో ఈజ్ ఫ్యాసినేటెడ్ విత్ శ్రీదేవి. ఈ కాంట్ బిలీవ్ దట్ శ్రీదేవికి ఏదో ట్రీట్మెంట్ చేస్తున్నాను అని అనేస్తున్నాను. ఆ దాంట్లో కొంచెం కింద వణికి ఆ బాటిల్ పైలిపోయింది, ఆరెంజ్ లిక్విడ్ ఏదో పైలిపోయింది. పైలిపోతే ఇప్పుడు గ్రీన్ తీసాడు. కలర్ చేంజ్. శ్రీదేవి గారు ఏంటండి ఆరెంజ్ గ్రీన్ ఒకటే ఎలా అవుతుంది అని శ్రీదేవి, ఇదంతా మా మధ్యన తెలుగులో మొత్తం చేసేది. ఫైనల్గా అది గ్యాంబ్లింగే, అతను ఎవడో ఏంటో ఫైనల్గా చేసే, అండ్ ఇట్ యాక్చువల్లీ వర్క్. ఐ బిలీవ్ ఇస్ ఇన్ ఆర్ఎంపీ. అంటే శ్రీదేవి స్కిన్ ద వాల్యూ ఆఫ్ దట్ అండ్ వర్సెస్ వాట్ విల్ హ్యాపెన్, ఇది అది. ఇప్పుడు కూడా ఉన్నారు అంటే డాక్టరా కాదా తెలుసుకోవడానికి బై అపియరెన్స్ చెప్పలేం కదా, వి కాంట్ సీ దేర్ సర్టిఫికేట్స్ కూడా కదా. నాకు యాక్సిడెంట్ అయింది. నాకు ఒక మేజర్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మంచి డాక్టర్ అంటారు, మంచి డాక్టర్ నీకెలా తెలుసు? నీకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ మ్యాటర్ నీకు తెలియనప్పుడు నువ్వేడు సర్టిఫికేట్ ఇవ్వడానికి మంచి డాక్టర్ అని. ఫైనల్గా బాగా మాట్లాడితే మంచి డాక్టర్ అనుకుంటాం. ఎలా ఉన్నావా, బాగున్నావా, బాగున్నావా, ఎలా ఉన్నావా అని చెప్పేసి కత్తి గుచ్చేసి చంపేసి కూడా ఓకే. యా. సో ద పాయింట్ ఈస్, ఐ మీన్ జస్ట్ ఫ్రమ్ అకాడమిక్ అండర్స్టాండింగ్, యూ ఫస్ట్ మీ డర్మటాలజిస్ట్, దెన్ ఇట్ ఈస్ అ న్యాచురల్ ప్రోగ్రెషన్ టు కాస్మెటాలజీ. అంటే డర్మటాలజీ ఇంక్లూడ్స్ బోత్ డర్మటాలజీ అండ్ కాస్మెటాలజీ. బట్ ఫేర్ ఎనఫ్, బట్ కానీ క్లయింట్స్ డిఫరెన్స్ ఉంటుంది కదా. డర్మటాలజీ అంటే ఇట్ ఈస్ ఎయిల్మెంట్స్ ఆఫ్ స్కిన్ చేయటం, దట్ ఈస్ వాట్ ఐ సెడ్ బిగినింగ్ లో. స్కిన్ ఇన్ఫెక్షన్స్, స్కిన్ రిపేర్ చేయడానికి, అందంగా చేయడానికి ఉన్న డిఫరెన్స్. సో ఇవాళ విచ్ ఇండస్ట్రీ ఈస్ మోర్ సక్సెస్ఫుల్ ఇన్ బ్యూటీ ఇండస్ట్రీ అండ్ కాస్మెటాలజీ ఆర్ డర్మటాలజీ? యాక్చువల్లీ డర్మటాలజీ ఈజ్ అ నీడ్, అంటే అందరికీ అవసరమే. ఎందుకు అంటే బికాజ్ ఎవ్రీ హెల్త్ ఇష్యూ, సో కంపల్సరీ రావాలి. కాస్మెటాలజీ అనేది అంటే పర్సనల్, అది మీకు కావాలి అంటే వెళ్ళచ్చు. ఇట్స్ నాట్ కంపల్షన్. ఇట్స్ నాట్ ఎ కంపల్షన్. సో నీడ్ వేరు, కంపల్షన్ వేరు. ఇట్స్ అ నీడ్, ఇట్స్ అ కంపల్షన్. నా దృష్టిలో అందమే అవసరం అంతే. ఎందుకంటే నేను అందం ఉన్నోళ్ళనే కేర్ చేస్తాను, వాళ్ళే నా ప్రపంచం కాబట్టి అది నేను అదే అంటున్నాను, అది ఇండివిజువల్ ఒపీనియన్. ఇప్పుడు ఉన్న అవైలబుల్ థింగ్స్ ఒకటి, వాట్ ఈస్ ద ఫ్యూచర్ హోల్డింగ్ అంటే ఆబ్వియస్లీ రీసెర్చ్ చేస్తూ ఉంటారు, అన్ని వేరే వేరే వస్తూ ఉంటారు. వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ క్యాన్ వి ఎక్స్పెక్ట్ ఇన్ ద ఫ్యూచర్? జనరల్గా ఏమవుతుందంటే యాజ్ వి ఏజ్, మనకి యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఇక్కడ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది, అది సాగైపోతుంది యాజ్ వి ఏజ్. సో ఈ ఫ్యాట్ ట్రాన్స్ఫర్ టెక్నిక్ అనేది వస్తుంది అప్కమింగ్, అంటే ఉంది ఆల్రెడీ, బట్ ఆ ఫ్యాట్ ట్రాన్స్ఫర్లో ఏంటంటే ఇంకా అడ్వాన్స్ అవుతుంది. అండ్ ఇప్పుడు ప్రెసెంట్గా ఉన్నవి ఏంటి అంటే బోటాక్స్, ఫిల్లర్స్, లేజర్స్ ఇలాంటివి చేసుకుంటే ఏంటంటే స్కిన్ రీసర్ఫేసింగ్, తర్వాత ముడతలు, మచ్చలు లేకుండా ఉండడము, అండ్ స్కిన్ని ఎన్హాన్స్ చేసుకోవడము,
గ్లో. ఇప్పుడు ఫ్యాట్ ట్రాన్స్ఫర్ అప్పుడు అది ఏంటి, ఏం చేస్తుంది అది? ఇప్పుడు ఇక్కడ ఫ్యాట్ లేదనుకోండి, సాగైపోయింది మొత్తం. అప్పుడు నేను బాడీలో ఉన్న ఇంకెక్కడన్నా థైస్ దగ్గర, అబ్డామెన్ దగ్గర ఓకే, ఉన్న ఓకే. ఫ్యాట్‌ని తెచ్చి ఇక్కడ పెట్టుకుంటాను. సో, అది 10 ఇయర్స్ ఉంటుంది. ఇప్పుడు బోటాక్స్ ఫిల్లర్స్ అయితే 1 ఇయర్‌లో మనం మళ్ళీ చేసుకోవాలి, రిపీట్ చేసుకోవాలి. ఓకే, యాహ్! ఓకే. అదైతే అప్ టు 10 ఇయర్స్ ఇట్ విల్ బి లైక్ దట్ ఓన్లీ. సో ఇప్పుడు అంటే పర్సంటేజ్ మేబీ మనం చెప్పలేకపోవచ్చు, కానీ ఒక యావరేజ్‌న ఒక యంగ్ విమెన్ ఎంత పర్సంటేజ్ దే విల్ వాంట్ టు చేంజ్ వాట్ దే ఆర్? యాహ్! 100%. 100%. అంటే వాళ్ళకి యాక్సెస్ ఉండకపోవచ్చు, యాక్సెస్ ఉండదు. ఫైనాన్షియల్ ఆస్పెక్ట్, యాహ్! లేకపోతే ఇంట్లో ఇష్యూ ఉండొచ్చు, బట్ మనసులో కోరిక అయితే అదే అందరికీ ఉంటుంది, ఉంటుంది. అందరికీ యాహ్! ఉంటుంది. ఇప్పటివరకు ఎవ్వరు గూడా ఒక్కళ్ళు గూడా వచ్చి నేను పర్ఫెక్ట్‌గా ఉన్నాను, నాకు ఏ క్రీమ్ అక్కర్లేదనో, యాహ్! లేదంటే ఏ ప్రొసీజర్ అక్కర్లేదని ఎవరు చెప్పరు. మేబీ ఈవెన్ ఐశ్వర్య రాయ్ ఆ! ఆల్సో మైట్ నాట్. యాహ్! సో అప్పుడు ఒక అంటే ద పర్స్యూట్ ఆఫ్ బ్యూటీ ఎంత ఉంటుందండి నేను అనుకునేది. ఆబ్వియస్లీ నాకు తెలిసి కొన్ని పెయిన్ఫుల్ ప్రొసీజర్స్ ఉంటాయి అవును. దాంట్లో, ప్రాసెస్లో కానీ తర్వాత బేర్ చేయటంలో. హ్మ్. అండ్ నాకు తెలిసి వాళ్ళు కేర్ కూడా చేయరు ఆ పెయిన్. అసలు పెయిన్ చేయరు. అంటే దే విల్ సఫర్ ఎనీథింగ్ ఫర్ దట్. బిఫోర్ డూయింగ్ ద ప్రొసీజర్ ఒక డైలాగ్ ఉంటుంది. ఇఫ్ యూ గెట్ మోర్ పెయిన్ దెన్ రిజల్ట్స్ విల్ బి మోర్ అని. సో అప్పుడు ఇంక అస్సలా అంతే. కోయినా మిత్రా అనే ఒక యాక్ట్రెస్ నాకు కూడా తెలుసు, నా సినిమా కూడా. సో దట్ సంథింగ్ వెంట్ రాంగ్, దట్ ఫేషియల్ బ్యూటిఫికేషన్ సర్జరీ. And I think it happens once in a while, but I think it's very rare. వెరీ రేర్. Extremely rare కదా. అంటే యాక్చువల్‌గా మనకి ఫేస్‌లో కొన్ని వెజల్స్ ఉంటాయి. అంటే కొన్ని బ్లడ్ సప్లై వెజల్స్ ఉంటాయి. సో అవి ఎక్కడున్నాయి, ఫేషియల్ అనాటమీ ప్రాపర్‌గా తెలియాలి. లేదు మనం ఎక్కడంటే అక్కడ ఇంజెక్ట్ చేసేస్తే ఆ వెజల్స్ బ్లాక్ అయిపోయి నల్లగా అయిపోవడము, లేదంటే నెక్రోసిస్ అంటారు, అంటే కుళ్ళిపోవడం అనమాట తెలుగులో చెప్పాలంటే. అలా జరిగిపోతది. సో అందుకనే సేఫ్ హ్యాండ్స్‌లో ఉండాలి ఎప్పుడు. ఎంత డోసు, ఎక్కడ ఎలా ప్రాపర్‌గా ఇవ్వాలి అనేది ఫేషియల్ అనాటమీ మనకి ఖచ్చితంగా వస్తేనే తెలుస్తుంది. లేదు అంటే ఇలా రాంగ్ అయిపోయి నెక్రోసిస్ అయిపోవడము, మళ్ళీ అవి రివర్స్ కూడా చేయలేము. పర్మనెంట్ అంటే డ్యామేజ్ అనేది ఉంటుంది. బేసిక్గా ప్రొఫెషనల్ బ్యాడ్ అవటం వల్ల అవుతుంది అంతే. అంతే అది. కానీ క్లయింట్కి ఎట్లా తెలుస్తుంది ఎవరు మంచి ఎవరు చెడు అని? అంటే ఇప్పుడు ఈ డర్మటాలజీ చేసి మినిమం డిగ్రీ ఉన్న వాళ్ళకి ఇవన్నీ తెలుస్తాయి. వితౌట్ అ ప్రాపర్ డిగ్రీ, నేను కూడా కాస్మెటాలజిస్ట్ అని చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే జరగచ్చు. అలాంటి కేసెస్ కూడా ఉన్నాయి. సో మళ్ళీ మేము దాన్ని రిపేర్ చేసి నార్మల్ చేయడానికి చాలా టైం పడుతుంది. జస్ట్ టెల్ మీ కపుల్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ వాట్ యూ హ్యాడ్. ఒక గుడ్ ఆర్ బ్యాడ్? గుడ్ ఆర్ బ్యాడ్? బ్యాడ్ గుడ్ అయితే గుడ్, ఇంకా బ్యాడ్ అంటే మేబీ నాట్ యూ డన్ ఇట్. అంటే దెర్ ఈస్ ఆల్సో సోషల్ అండ్ సైకలాజికల్ ఇష్యూ అటాచ్ టు ఇట్. అంటే వాడి ఇంట్లో అను ఇలాంటి యూనో. సో ద పాయింట్ ఈజ్, లేకపోతే ఒక పర్సన్ వచ్చి ఏ క్లయింట్ విల్ కమ్ అండ్ సే ఇది నాకు కావాలి అని చేశారు. అండ్ మేబీ లెట్ us సే ద రిజల్ట్స్ వర్ నాట్ లైక్ షీ ఎక్స్పెక్టెడ్. ఇప్పుడు తను ఏదో అనుకుంది, ఇంకోటి ఏదో ఇక్కడ అయ్యింది, లేకపోతే అనుకున్నంత అవ్వలేదు. వుడ్ ద క్లయింట్ ఫీల్ చీటెడ్? నో, అలా జరగదు అసలు. ఎంతవరకు మాక్సిమం చేయొచ్చు అనేది ముందే చెప్తాం మనం. సో ఇప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ అంటున్నారు కదా, ఇప్పుడు ఒక 50 ఇయర్స్ గై ఉన్నాడు నాతో పాటు. హీ ఈజ్ ఇన్ టు మూవీస్ ఓన్లీ. అతనేంటి మూవీలో ఇప్పుడు 20 ఇయర్స్ బాయ్ లాగా యాక్ట్ చేయాలి ఒక సీన్లో. ఓ సో హీ హ్యాస్ ఫోల్డ్స్ ఇవన్నీ ఉన్నాయి. 100% 20 ఇయర్స్ లాగా అవ్వడు. యా. బట్ చాలా వరకు ఆ లైన్స్ మాస్క్ చేయొచ్చు, ఫేస్ని ఎన్హాన్స్ చేయొచ్చు, చీక్ ఎన్హాన్స్మెంట్ చేయొచ్చు, బియర్డ్ లైన్, తర్వాత జా లైన్, ఇవన్నీ చేయొచ్చు. చేస్తే స్క్రీన్ పైకి వెళ్ళేసరికి అట్లీస్ట్ 25 to 30 లాగా కనిపిస్తారు. సో అలా 50 వాళ్ళు వచ్చినా కూడా మనం యాంటీ ఏజింగ్ చేసి అలా చేయొచ్చు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొంతమందికి రెస్పాన్స్ రాదు మీరు అన్నట్టు. వై? బికాజ్ చాలా అంటే మనం ఇప్పుడు రింకిల్స్ ఉన్నాయి, చాలా స్టిఫ్గా ఉన్నాయి, ఇంకా అసలు మొబిలైజ్ అవ్వట్లేదు, లేదంటే రియాక్ట్ అవ్వకుండా ఉంటాయి కొంతమందికి. అలాంటి వాళ్ళకి ఇంకేం చేయలేం. అలా అది చాలా రేర్ కేసెస్. ఓకే ఓకే బట్ కానీ కాస్మెటాలజీలో 100% రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఓకే ఓకే. ఇప్పుడు నేను ఏదో ఒక పర్టికులర్ చోట ఒక అమ్మాయి షీ డిడ్ సంథింగ్ అండ్ అనుకున్న రిజల్ట్ రాకపోతే షీ ఫెల్ట్ చీటెడ్ అండ్ షీ వాంటెడ్ టు సూ ద డాక్టర్. ఓకే. అది అది అండ్ అది హౌ డస్ దట్ ఒకవేళ అలా చేయాలి అనుకుంటే
షీ ఫెల్ చీటెడ్ కదా, ఎందుకు రిజల్ట్ రాలేదు అనడానికి చాలా రీజన్స్ ఉంటాయి మెడికల్గా. సో ఇప్పుడు సూ చేసినా కూడా డాక్టర్కి ఎక్కువ సపోర్ట్ ఉంటుంది, బికాస్ వీ నో వాట్ దే డిడ్ అవుట్ సైడ్ కదా. ఇక్కడ ఒక సో ప్రొసీజర్ దెన్ యూ విల్ మేక్, అంటే మామూలు సర్జరీస్ కూడా దే విల్ గెట్ ఎ రైటింగ్ డన్, బికాస్ వీ కాంట్ బి రెస్పాన్సిబుల్ ఫర్ పాసిబుల్ నెగటివ్ ఇన్కమ్, నెగటివ్ అవుట్కమ్. అప్పుడు అలాంటిది చేస్తారా మరి? అంటే యూ ఆల్సో వెన్ యూ డూ ఏ ప్రొసీజర్, విల్ యూ కైండ్ ఆఫ్ సే దట్ ఇది నేను వార్న్ చేసింది, లైక్ ఏదో సమ్ కైండ్ ఆఫ్ డిస్క్లైమర్? వీ హ్యావ్ దట్ నోట్ ఉంటుంది యాక్చువల్లీ. బిఫోర్ ప్రొసీజర్ యాక్సెప్టెన్సీ నోట్ ఉంటుంది. సో అందులో మేము పాజిటివ్ ఎఫెక్ట్స్ ఎలా అయితే రాస్తామో నెగటివ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా రాస్తాం. సో దే విల్ రీడ్, దే విల్ యాక్సెప్ట్ అండ్ దెన్ విల్ గో టు ద ప్రొసీజర్. ఓకే ఓకే. బికాస్ సమ్ టైమ్ ఇప్పుడు హార్ట్ సర్జరీ చేసినా కూడా వాళ్ళు కూడా తీసుకుంటారు కదా కన్సెంట్. సో గుడ్ ఇంటెన్షన్. సో బేసిక్గా ఐ థింక్ ద కాస్మెటాలజీ ఇండస్ట్రీ ఈస్ రియల్లీ గోయింగ్ హై. కరెక్ట్. అబ్సల్యూట్గా బ్యూటీ ఇండస్ట్రీకి ఉన్నంత గ్రోత్ ఐ థింక్ ఇట్స్ ఫ్యాంటాస్టిక్, యూనో. సో నా పర్సనల్ వ్యూలో అంటే ఇఫ్ ఇట్ ఈస్ లెఫ్ట్ టు మీ, ఐ వాంట్ ద హోల్ వరల్డ్ అసలు అందోళన అమ్మాయి ఎవరు ఉండకూడదు. అప్పుడు ఆ దిశగా మీరు కూడా ప్రయత్నిస్తారు. యా కదా, అప్పుడు ఆ దిశగా మీరు కూడా మీ వంతు కృషి చేస్తున్నారు, మాలాంటి కళ్ళకి ఆహ్లాదం తెప్పిస్తున్నారు. సో ఐ థ్యాంక్ యూ ఫర్ దట్. థ్యాంక్ యూ. ఒక క్వశ్చన్ నేను అడుగుతాను. ఇప్పుడు మీరు కూడా చాలా మంది హీరోయిన్స్ తో వర్క్ చేస్తుంటారు కదా. కమింగ్ టు ద ఫేస్, మీరు అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న రోల్కి వాళ్ళల్లో ఏదైనా డెఫిషియన్సీ ఉంది, లైక్ ఇది కొంచెం ఇలా ఉంటే బాగుండేది అనేది, అంటే అప్పుడు ఏం చేస్తారు మీరు? చెప్తారా మీరు ఇది కరెక్ట్ చేసుకోండి? I do that definitely. See, sometimes the mouth can be little lopsided. అలాంటి ఎలిమెంట్స్ I do, because eventually film ఒక విజువల్ మీడియం. విజువల్ మీడియంలో వచ్చినప్పుడు యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ నియర్ పర్ఫెక్షన్ ఉండాలి అనేది నా పాయింట్. అంటే ఇప్పుడు అంటే కాస్మెటాలజీ వచ్చింది, మేము దాన్ని కరెక్ట్ చేస్తాం. అప్పుడు అంటే అప్పుడు యూ మైట్ నాట్ టేక్ దట్ పర్సన్ ఓన్లీ ఒకటి. కానీ నేను పర్సనల్గా ఐ నెవర్ కెన్ డిఫరెన్షియేట్ ఇన్ పార్ట్స్. ముక్కు బాగుంటుంది, కళ్ళు బాగుంటాయి, అది నేను చేయలేను. నేను ఓవరాల్ పర్సనాలిటీ చూస్తాను. కానీ ఇప్పుడు శ్రీదేవి గారి ఒరిజినల్ చూస్తే షీఈ్ నాట్ పర్ఫెక్ట్. అప్పర్ బాడీ ప్రపోర్షన్కి లోవర్ బాడీ వేరు ఉంటుంది, ఫేస్లో ఆ ముక్కు, ఎవ్రీథింగ్ ఈజ్ సంథింగ్ రాంగ్, బట్ కలెక్టివ్లీ ఇట్ వర్క్స్. మొత్తం ఓవరాల్గా బాగుంటుంది. ఓవరాల్గా బట్ ఐ థింక్ తను మిస్టర్ ఇండియా అప్పుడు చేసుకున్నట్టు ఫేషియల్ వాట్ ఎవర్ నోస్ జాబ్ అని, అక్కడ నుంచి షీ బికేమ్ పర్ఫెక్ట్. విల్ యూ కన్సిడర్ ద కలర్ ఆల్సో? కలర్ అగైన్ సేమ్ థింగ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ సమ్వన్ లైక్ స్మితా పాటిల్, ఐ థింక్ షీ వర్క్స్ బికాస్ షీఈస్ డస్కీ. స్మితా పాటిల్ చాలా ఫేర్గా ఉంటే వర్కౌట్ అవ్వదని నా ఫీలింగ్. యా, సిమిలర్లీ మేబీ ఇలియానా డార్క్ అయితే వర్కౌట్ అవ్వదు. ఐ థింక్ ఎవ్రీథింగ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ దట్. యా, యాక్చువల్లీ చాలా మంది మన ఇండియన్స్ బ్రౌన్ స్కిన్ ఉంటారు కదా, వాళ్ళకి అది యాక్చువల్లీ చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి దాంతో. కానీ అందరు ఇంకా కలర్ కావాలి, ఇంకా ఫెయిర్ కావాలి, ఇంకా స్క్రీన్ మీద చాలా ఎక్కువగా కనిపించాలి అని అనుకుంటారు. దానికి కూడా ఉన్నాయి ట్రీట్మెంట్స్. కానీ డార్క్ ఇప్పుడు మీ షర్ట్ కలర్ నుంచి మన ఫేస్ కలర్ కి తేలేం కదా. దట్ దే నీడ్ టు అండర్స్టాండ్. దట్ ఈస్ వాట్ మైకేల్ జాక్సన్ ట్రైడ్ టు డు ఆ టైంలో. యా, అది బికాస్ సీ దేర్ ఇస్ ఎ న్యాచురల్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ విత్ ద వైట్ కలర్. యాక్చువల్గా కలర్ కన్నా కూడా ఈవెన్ టోన్, లేదంటే చూడగానే స్కిన్ నీట్గా ఉంది, లేదంటే స్కిన్ చాలా అందంగా ఉంది అనిపించుకోవడం ఈజ్ బెటర్. కలర్ ఎలాగో మనం చాలా షేడ్స్ డిఫరెన్స్ తీసుకురాలేం. కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి, 1 షేడ్ డిఫరెన్స్ తీసుకురావచ్చు, బట్ నాట్ మోర్ షేడ్స్. కరెక్ట్. బట్ అది అయినప్పుడు ఒరిజినల్ బ్యూటీ పోవచ్చు. అది నా పాయింట్. చిన్న చెప్పి ఇప్పుడు స్మితా పాటిల్ ఈజ్ వెరీ ఫేర్. ఐ ఆనెస్ట్లీ బిలీవ్ షీ వోంట్ వర్క్. డార్క్ స్కిన్ కూడా ఈవెన్ గా స్కిన్ ఉండి enhancing గా perfection in the color is not the point. The skin should be perfect. Tone should be perfect. Tone. But Halle Berry, she's one of the most sexiest women in the world, and she's dark. ఎవరైతే 25 years నుంచి కొంచెం స్కిన్ మెయింటైన్ చేస్తారో వాళ్ళు టిల్ 60-65 వితౌట్ ఏజింగ్ ఫీచర్స్ ఉండొచ్చు.
ఇప్పుడు అప్కమింగ్ వాళ్ళందరూ కూడా Hmm. మన అప్పుడంటే తెలియదు. This is a very important thing what you are saying. అప్కమింగ్ వాళ్ళందరూ And కూడా you should almost మీరు చెప్పేది 25 నుంచే టేక్ 25 నుంచే జస్ట్ ఫర్ ది తీసుకోవాలి. ఫ్యూచర్, Yeah. ప్రిపేర్ ఫర్ ద మన ఫ్యూచర్. స్కిన్ కి ఏం కావాలి, వాట్ ఇట్ నీడ్స్ అనేది మనం తెలుసు. Every skin will have a different, every person will have a ఎవ్రీ different పర్సన్ need. అంటే కలర్ డిఫరెంట్, టోన్ డిఫరెంట్, ఇవన్నీ డిఫరెంట్ గా ఉంటాయి కదా. అండ్ సెన్సిటివిటీ ఆల్సో, కొంతమంది చాలా సెన్సిటివ్, ఏది పెట్టగానే ర్యాష్ వచ్చేస్తుంది. సో అలాంటి వాళ్ళు ఏంటంటే 25 ఇయర్స్ నుంచి వాళ్ళ స్కిన్ ని ప్యాంపర్ చేస్తూ ఉంటే బై ద ఎండ్ ఆఫ్ 70 కూడా బాగుంటారు. మన హీరోస్ ఇప్పుడు చాలా మంది ఎవరైతే ముందు నుంచి కొంచెం స్కిన్ మెయింటైన్ చేస్తూ ఉన్నారో, లైక్ నాగార్జున గారు, ఇప్పటికీ కూడా స్టిల్ యంగ్ ఫేస్ ఉంటుంది. ఇప్పుడేమో విఎఫ్ఎక్స్ వచ్చిన తర్వాత అది అవసరం అవసరం లేదు అనుకోవచ్చు. మనం వితౌట్ మేకప్ కూడా మేకప్ వేసుకున్నట్టు కనిపించవచ్చు బై డూయింగ్ ఆల్ ద ప్రొసీజర్స్, గుడ్ స్కిన్ మెయింటెనెన్స్, ప్రాపర్ స్కిన్ కేర్ అవసరం లేకుండా కూడా ఫిల్మ్ లో ఉన్నా కూడా మేకప్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. అంటే నో అక్కడ నో మేకప్. ఇప్పుడు ఫిల్లర్ ఇవన్నీ చేసుకున్నారు అనుకోండి, అదే మీకు గ్లో ఇస్తుంది, అదే ఫీచర్స్ ని ఎన్హాన్స్ చేస్తుంది. ఈ టచ్అప్ ఇదంతా అవసరం ఉండదు, చాలా లైట్ గా వేసుకున్నా సరిపోతుంది. సో మై లాస్ట్ క్వశ్చన్ ఇస్, ఇన్ ఫ్యూచర్ అంటే ఆల్మోస్ట్ ఒక 20 years or 30 years or do you think ever something can work like substance where యాంటీ ఏజింగ్ లో మీరు ఇంకా ఎంత యంగా 50 వస్తే 30 లేకపోతే 70 వస్తే అలాంటి ఫైట్ కి బదులు యాక్చువల్లీ యూ కెన్ క్రియేట్ ఎ యంగర్ వర్షన్ ఆఫ్ యూ, కంప్లీట్లీ మీ బ్రెయిన్ తీసుకెళ్ళి యాంటీ ఏజింగ్ లో రివర్స్ ఏజింగ్ చేసి అలాంటి హైపోథెటికల్ సిచ్యువేషన్ కి ఛాన్స్ ఉందా అసలు? డూ యూ థింక్? యాక్చువల్గా ఏంటంటే ఆల్రెడీ ఆ ప్రాసెస్ ఇప్పుడు ఉంది, అవుతుంది కూడా. ఎందుకు అంటే ఇదివరకు మన పేరెంట్సే తీసుకోండి, వాళ్ళు 60 వచ్చినప్పుడు ఎలా ఉన్నారు. నా ఏజ్లో ఉన్నప్పుడు మా మదర్ చాలా పెద్దదానిలా అనిపించేది. 40 ఇయర్స్కే తను చాలా పెద్దగా లేదా ఏజ్డ్ లుక్ వచ్చింది, నాకు రాలేదు కదా. సో ఆల్రెడీ వి అచీవ్డ్ అక్కడ వరకు. సో అది ఇంకా అప్పర్ లిమిట్ ఏమవుతుందని మేబీ రావచ్చు ఫ్యూచర్లో. ఇంకా ఇప్పటికే చాలా అడ్వాన్స్మెంట్ వచ్చింది కాస్మెటాలజీలో. అదే మనం అనుకున్నట్టు మన పేరెంట్స్ జనరేషన్కి మన జనరేషన్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు 70 ఇయర్స్ కూడా ఎవరు అయిపోతున్నారు, ఓల్డ్ అవ్వట్లేదు కదా. సో ఎనీవే మై ఫైనల్ రిక్వెస్ట్ యూస్ టు మేక్ యాజ్ మెనీ గర్ల్స్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ పాసిబుల్. అది మీరు ప్రపంచానికి ఇచ్చే ఒక గిఫ్ట్. ఫర్ యూ అట్లీస్ట్ ఐ విల్ డు. ఓకే, నైస్, థ్యాంక్స్. థ్యాంక్ యూ.